తెలంగాణ ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 5 నుంచి సమ్మె సైరన్ మోగించనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3500 అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. మహాలక్ష్మి పథకం వల్ల తాము నష్టపోతున్నామని, సమస్యను పరిష్కరించాలని అద్దె బస్సుల యజమానులు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తాము చితికిపోయే పరిస్థితి ఉందని అద్దె బస్సుల సంఘం సభ్యులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అయితే ఈసారి కార్మికులు కాదు, అద్దె బస్ సంఘ యజమానులు. అసలు వాళ్ళు ఎందుకు సమ్మెలకు వెళ్లాలనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా లేదా, ఈ వివరాలన్నింటినీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అసలు ఎందుకు మీరు సమ్మెలకు వెళ్లాలనుకుంటున్నారు, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? నా పేరు నగిరికంటి సత్యంబాబు, తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సు యజమానుల సంఘం ప్రజలని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మా యొక్క సమస్య ఇన్సూరెన్స్ ఒకటి, ప్లస్ డీజిల్ కన్జంప్షన్ ఒకటి, మెయిన్ 2 ఇష్యూస్. ఖచ్చితంగా మాకు ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఒక్కొక్క బస్కి రోజుకి 800 నుంచి 1000 రూపాయలు, అంటే 8 to 10 లీటర్స్ మాకు ఆయిల్ బర్డెన్ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా తగ్గించాలనేది మా డిమాండ్. ఇది ఎట్టి పరిస్థితిలో తగ్గాల్సింది, లేకపోతే మేము బస్సులు తిప్పలేము. నెక్స్ట్ రెండోది ఇన్సూరెన్స్ ఇంతకుముందు మాకు బస్ కెపాసిటీని బట్టి, సిట్టింగ్ కెపాసిటీని బట్టి మాకు ఇచ్చేది. ఇప్పుడు ఆ కెపాసిటీ కన్నా దాదాపు 1 to 120 మెంబర్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు. మరి ప్రయాణికుల దృష్ట్యా కానివ్వండి, మా బస్సు ఓనర్గా మాకు కానివ్వండి, ఇన్సూరెన్స్ అనేది అందరి ప్రయాణికులకు వస్తేనే ఆ ఇన్సూరెన్స్ వచ్చినట్టు. అలా లేనప్పుడు మేము బస్సులు నడపలేం ఎట్టి పరిస్థితిలో. కాకపోతే మేము స్ట్రైక్ ఇప్పుడు పోతున్నాం అంటే, మహాలక్ష్మి పథకం మేము పెట్టి కొన్నాళ్లే అయింది. బస్సు ఓనర్లకు అప్పుడు స్ట్రైక్ దాకపోతున్నారు అనేది కొంత భావన ప్రజల్లో కూడా ఉండొచ్చు, ప్రభుత్వానికి ఉండొచ్చు. కానీ మా బాధ, నాది దినదిన గంట 100 లక్షల లాగా ఉంది. రోజుకి 1000 రూపాయలు పోతున్నాయి ఒక్కొక్క బస్కి. డ్రైవర్లు ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు మేము ఎప్పుడైతే ఆపితే వాళ్ళు కూడా డ్రైవర్లు ఎక్కే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా శాలరీ విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బస్సెస్ అంతా కూడా విపరీతంగా ఎక్కుతున్నారు. కొండగట్టు లాంటి ఘటన చోటు చేసుకుంటే, ఇంత హెవీ క్రౌడ్ లో కొండగట్టు లాంటి ఘటన చోటు చేసుకుంటే అప్పుడు ఎవరు బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది? దీని మీద ఏమైనా ప్రభుత్వాన్ని అడగడం జరిగిందా? ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? నేను అద్దె బస్సు యజమానుల సంఘం జనరల్ సెక్రటరీని. ముందు అలాంటి సంఘటనలు జరగొద్దని కోరుకుంటున్నాను. అదేవిధంగా అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మేము యాజమాన్యానికి ఒక రిప్రజెంట్ ఇచ్చినాము. 56 సీట్ల వరకే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్తున్నారు. మనకు ఈరోజు 105 మంది ఎక్కుతారు. ఇలాగైతే ఎట్లా అనే విషయం మీద మేము ఆర్టీసీ యాజమాన్యానికి మేము విన్నవించుకున్నాము. దానికి కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇన్సూరెన్స్ ని కంపెనీతో మాట్లాడి ఏదైతే ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ బస్సులకు ఎలా అయితే ఇస్తున్నారో కాంపిటీషన్, అదేవిధంగా మాది కూడా చూడాలని కోరుకుంటున్నాము. రోజుకు ఒక 5 నుంచి 6 లీటర్లు ఎక్కువ వస్తుంది. అందుకనే ఈ కేంపుల్ని కూడా సెట్ చేయాలని, సిటీ బస్సులకు వచ్చేసి 4.8 నుంచి 4.9 ఉన్నాయి, అవి 4 చేయాలని, అదే పల్లెలకు 5.5, 5.6 అట్లా ఉన్నది, అట్లా కూడా 4.8 చేయాలని, ఎక్స్ప్రెస్లకు వచ్చేసి 4.5 చేయాలని, మెట్రో ఎక్స్ప్రెస్లకు. అదేవిధంగా మా డిమాండ్లన్నీ రేపు 5 తారీఖు వరకు అల్టిమేట్ పెట్టినాము. అప్పటి వరకు వాళ్ళు మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ఈ స్కీమ్ ద్వారా మంచి పథకము మంచిగా మేము సహకరించాలని మేము కూడా సదుద్దేశంతో ఉన్నాము. ఏదైతే ఇంతకుముందుకు ఈ పథకం మొదలుపెట్టే ముందుకు ఎండీ గారు ప్రెస్ మీట్ పెట్టి మా ద్వారా కానీ ఎక్కడనైనా బస్సుని ప్యాసింజర్ ఎక్కడ ఆపితే, ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ ఆపని చెప్పేవాళ్ళు. ఏదైతే December 9 నుంచి పథకం అమలవుతుందో అప్పటి నుంచి ఎక్కడ చేయి చూపిస్తే అక్కడ ఆపించే పరిస్థితి లేదు. ఇప్పుడు బస్ స్టాప్లనే ఆపండి అని మన ఎండీ గారు చెప్పినారు. అలా ఉంది. వారు ఇంత ముందుకు 60 ఉన్నది, ఇప్పుడు 105 వరకు వచ్చింది. అందుకనే ఈ పథకం సక్సెస్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ, కానీ ఎడల మా 5వ తారీఖు నాడు మా యొక్క బస్సులు నడిపే పరిస్థితి లేదని మేము ఆల్రెడీ యాజమాన్యానికి లెటర్ ఇచ్చినాం. దాన్ని బట్టి వాళ్ళు పిలిచే దాన్ని బట్టి తదుపరి నిర్ణయం ప్రకటిస్తాం. 5వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లకుండా ఉంటాం, లేదంటే ఖచ్చితంగా సమ్మె సైరన్ మోగిస్తామంటూ కూడా అద్దె బస్సుల సంఘం అధ్యక్షులు కావచ్చు, లేకపోతే అద్దె సంఘం సంబంధించిన సభ్యులంతా కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో ఆర్కే HM టీవీ, NGBS బస్ స్టాండ్ దగ్గర.